ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గండికోటలోని అతి కీలకమైన వ్యూ పాయింట్ను చూడబోతున్నాం. గవర్నమెంట్ వారు ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది. అదేంటంటే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్లో రాళ్ళ మధ్య నిలబడి సెల్ఫీలు దిగడం కానీ, రాళ్ళు వేయడం కానీ చాలా ప్రమాదకరం అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఇప్పుడు మనం నడుచుకుంటూ ఈ దారి గుండా గండికోటలోని ప్రధానమైన వ్యూ పాయింట్కి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ది గ్రాండ్ కెనైన్ ఆఫ్ ఇండియా. సో ఆ దారి ఎలా ఉంటుందో కూడా మీకు ఈ వీడియోలో చూడొచ్చు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. వ్యూ పాయింట్ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేసాము. వావ్, రియల్లీ బ్యూటిఫుల్. ఇక్కడి నుంచి మీరు చూడవచ్చు, అంటే మనకు ఇక్కడి నుంచి ఒక 30% వ్యూ మాత్రమే కనపడుతుంది. ఇంకా పైకి వెళ్తే 50%, ఇంకా పైకి వెళ్తే 100% ఫుల్ వ్యూ ఉంటుంది. దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దరిదాపులో ఒక 300 అడుగుల లోతు ఉంటుంది. ఈ కొండల మధ్య పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ పెన్నా నది కొండకు గండి కొట్టి ఇలా ఏర్పడడం వల్ల ఈ కోటకి గండికోట అని పేరు రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ కొండ మధ్య ఉన్నాము. దరిదాపులా ఇవి అటు ఇటు నది ప్రవాహానికి 4 మైళ్ళ పొడవున ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణ తీరాన ఉవ్వెత్తున ఎగిసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలు ఉంటాయి. చూడవచ్చు ఇక్కడ నుంచి మీరు దరిదాపులా ఎంత అందంగా ఉందో పెన్నా నది చూస్తూ ఉంటే. దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల ఎడల్పుతో ఇక్కడ పెన్నా నది ఉంటుంది. చూస్తున్నారు కదా, చుట్టూ లోయలు ఎటువైపు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. నేను ఇంకా పైకి వెళ్తున్నాను, ఇక్కడి నుంచి ఇంకా బాగా కనిపిస్తుందేమో అని. ఏంటంటే ఆ సీనరీ చూస్తుంటే అసలు రియల్లీ లైఫ్లో ఒక్కసారైనా మనం వెళ్ళాల్సిన ఒక చక్కటి ప్రదేశం గండికోట. చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా తనివి తీరా చూడాలనిపించే ఒక చక్కటి దృశ్యం ఇక్కడి నుంచి కనిపిస్తుంటుంది మనకు. అలాగే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాళ్ళు ఏమాత్రం జారినా కూడా మనం దరిదాపులో ఒక 300 అడుగుల లోపలికి కింద పడిపోతాం.